నేర్చువాడు మహమైశ్వర్యములు గలవాడాయ మహిని బొగడెదము మహిమైశ్వర్యములు గలవాడాయని మహిని బొగడెదము స్తోత్రములో ఇంతవరకు కాచే స్తోత్రములో ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము మనకెన్నో వాగ్దానములిచ్చే మనమను భావించితిమి మనకెన్నో వాగ్దానములిచ్చే మనమను భావించితిమి ఘనత మహిమా ప్రభావము ప్రభునకి హల్లెలూయా ఘనత మహిమా ప్రభావము ప్రభునకి హల్లెలూయా స్తోత్రములో ఇంతవరకు కాచే స్తోత్రములో ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము. బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి పడతాం. పఠింప శ్రేష్ఠ గ్రంథం పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. కాబట్టి దినదినము బైబిల్ చదవటము ధ్యానించటము ఆ ప్రకారంగా జీవించటము మనకు నిత్యమైనటి ఆశీర్వాదం. అంతేకాకుండా దేవుడు మన నుంచి సంఘంలో సంఘం అంతటి నిమిత్తము ప్రార్థన చేయవలసిన వారము. అంతేకాకుండా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము దాదాపుగా 2000 కంటే కూడా ఎక్కువ భాషల్లోకి తర్జుమా చేయబడి ఏకైక గ్రంథము. అంటే దాని అర్థము 2000 కంటే కూడా ఎక్కువ భాషలు మాట్లాడే ప్రజలు యేసు ప్రభువారిని తమ సొంత రక్షకుడుగా అంగీకరించారు. కాబట్టి ప్రభువారు దాన్ని బట్టి ప్రభువారు ఎంత గొప్ప దేవుడు దాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఇంకా రాత్రి వేళ ప్రభుని ఎవరైనా అంగీకరించకపోతే ఈ రాత్రి అయినా కానీ అంగీకరించాలని మనవి చేస్తున్నాం. ఆ విధంగా ప్రభుని తమ సొంత రక్షకుగా అంగీకరించాలని దేవుడి నామములో మనవి చేస్తున్నాం. కీర్తి మరియు బాలరాజు నిన్నటి దినాన వివాహంలో జతపరచబడ్డారు. దినాన రిసెప్షన్ కార్యక్రమము. కాబట్టి బైబిల్లోంచి కొన్ని లేఖన భాగాలను ధ్యానించుకుందాము. ఇప్పుడు దాదాపు 9:10 అయిపోయింది నా గడియారంలో. మీరు ఎప్పుడు ముగించమంటే అప్పుడు ముగించడానికి సిద్ధంగా ఉండాను. అట్లా పాట కూడా ఒక పాటతో ముగించేసాం సంతోషంగా. కాబట్టి వర్తమానం కూడా ఎంతసేపు అంటే అంతసేపు అన్నమాట. కాబట్టి ఆ టైం కూడా మీరు చెప్పొచ్చు, అభ్యంతరం ఏం లేదు. కాబట్టి లేఖనాలను ధ్యానించుదాం. ఫిబ్రవరి 13వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి చదువుదామండి.
ఫిబ్రవరి 13వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి చదువుదాం. వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను. తర్వాత రెండవ భాగంగా యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు మార్చి చదువుకుందామని. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాము. బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు, చదువచ్చినటువంటి వారు చక్కగా తీసి చదవగలరు. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. 2వ వచనము, యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. 3వ వచనము, ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా. 4వ వచనము, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదనెను. 5వ వచనం, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయుడనెను. చాలండి, ప్రార్థన చేసుకుందాము. చిన్న ప్రార్థన చేద్దాము. కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోండి. తండ్రి, పరిశుద్ధమైన పాదం పొందుముస్తూ చెల్లించున్నాం. సర్వాధికారి అయిన దేవ, సర్వ సృష్టికర్తమైన తండ్రి, వందముస్తూ చెల్లించున్నాం. రాత్రి వేళ మీ పాదం సరిలో చేరి మిమ్మల్ని స్తుతించి కొనియాడంటి భాగ్యం అనుగ్రహించినారు తండ్రి. తన వధువరులను బట్టి స్తోత్రం చెల్లించున్నాం. చేరువచ్చిన సంఘాన్ని బట్టి కూడా వందనముస్తూ చెల్లించున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామను మహింపరుచుకున్నారు. తిరిగి చదవబడిన లేఖన భాగములను దయతో జ్ఞాపకం చేసుకొని దేవా, మీరే మాకు విరిచి వడ్డించవలసిన కొనుకుంటున్నాం. అక్కడ కొలది మాట్లాడి దేవుడవు, మా హృదయాంతరంగాలు మీరే నూతన పరచవలసిన కొనుకుంటున్నాం. తండ్రి, ఎవరు కూడా ఖాళీగా పోకున్నట్లు మీరే సాయం చేసిన కొనుకుంటున్నాం. దగ్గర తండ్రి, అరితులైన కుటుంబాలను, గృహాలను కట్టువాడవు, సంఘాన్ని కట్టువాడవు మీరే కనుక స్తోత్రం చెల్లించున్నాం. వ్యక్తిగత జీవితాలను కూడా కట్టువాడవు మీరే కనుక స్తోత్రం చెల్లించున్నాం. అయోగ్యుడును, అపాత్రుడును సిలువ చాటు మరుగుపరచుకోవాల్సిన కోరుకొంచు. మీ సన్నిధిలో సమృద్ధి, సంతృప్తి, ఆనంద ప్రవాహం కలగనక స్తోత్రం చెల్లించు. ప్రభును ప్రియరక్షణ యేసు క్రీస్తు దివ్యమైన నామమున వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. ఫిబ్రవరి 13, 4వ వచనం. తీసిన వాళ్ళు చదవాలా. చాలండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది కానని చెప్పి సెలవిటాన్ని చూస్తూ వస్తుంటాము. కాబట్టి వివాహం అనేది బైబిల్లో చూస్తుంటే ఇది దేవుడి ద్వారా ఆరంభించబడిందిగా చూస్తూ వస్తుంటాం. కాబట్టి ఆది కాండంలో దేవుని ద్వారా ఆరంభించబడినది, తర్వాత ప్రకటన గ్రంథంలో దేవుని ద్వారానే ముగించబడిందని చెప్పి చూస్తూ వస్తుంటాము. ఆదామేమి కోరలేదు, నాకు భార్య కావాలా, నా దేవా, నన్ను సృష్టించిన దేవా అని చెప్పి దేవుడిని అడగలేదు. కానీ దేవుడు అక్కడ సెలవిటాన్ని చూస్తూ వస్తుంటాం. ఏమని చెప్పి సెలవిస్తున్నాడు? ఆది కాండం 2వ అధ్యాయము 18వ వచనం చదవగలరు? 2వ అధ్యాయము 18వ వచనం అండి. చాలండి. ఏమని చెప్పి సెలవిస్తున్నాడు 18వ వచనంలో? మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటైన సహాయం వాని కొరకు చేయుదును అనుకొనెను. కాబట్టి చేయుదును అనుకొని అని చెప్పి దేవుడు తన తలంపులను సెలవిటాన్ని చూస్తూ వస్తుంటాం. కాబట్టి వివాహం అనేటువంటి వ్యవస్థ ఎవరి ద్వారా ఆరంభించబడిందంటే మన సృష్టికర్త అయినటువంటి దేవుడి ద్వారా ఆరంభించబడింది. మనం ఇందా చదువుతూ వచ్చాము, వివాహం అన్నిటికంటే కూడా ఘనమైనదని చెప్పి. ఎందుకోసము? ఆ ఘనుడైనటువంటి దేవుని ద్వారా ఇది ఆరంభించబడి వ్యవస్థగా చూస్తూ వస్తుంటాం. కాబట్టి ఆయన ఎవరంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు. భూమి ఆకాశములను, సముద్రమును, వాటిలోని సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుని ద్వారా ఆరంభించబడి వ్యవస్థ వివాహ వ్యవస్థ అని చెప్పి చూస్తూ వస్తుంటాము. అంతేకాకుండా ఆయన నిన్ను నన్ను కూడా సృష్టించినట్టు వాడని చెప్పి చూస్తూ వస్తుంటాం. కాబట్టి ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు అని చెప్పి చూస్తూ వస్తుంటాము.
కాబట్టి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశము ఇక్కడ సెలవిటని చూసి వస్తుంటాము. 2వ అధ్యాయము 18వ వచనంలో ఏమని చెప్పి సెలవిస్తున్నాడు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని చెప్పి దేవుడు సెలవిటని చూసి వస్తుంటాము. అంతేకాకుండా ఏమంటున్నాడు? నరుడు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. కాబట్టి సాటి అయిన సహాయమును చేయుదును అనుకొనెను అని చెప్పి సెలవిటని చూసి వస్తుంటాం. కాబట్టి సాటి అయినటి సహాయము ఎవరికి సాటి అయిన సహాయము? వధూవరులు ఇద్దరు కూడా ఒకరికొకరు సాటి అయినటి సహాయం అని చెప్పి చూసి వస్తుంటాం. కాబట్టి కీర్తి తన భర్త అయినటి బాలరాజుకు సాటి అయినటి సహాయము, లేకపోతే బాలరాజు కూడా కీర్తి కూడా సాటి అయినటి సహాయం అని చెప్పి చూసి వస్తుంటాం. కాబట్టి బైబిల్ మనం చదువుతుంటే ధ్యానిస్తుంటే మనకు కూడా చక్కగా అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? మనను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశము ఏమిటని అర్థమవుతుంది. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా వధూవరులు ఏ విధంగా ఉండాలో అక్కడ బైబిల్లో సెలవిటని చూసి వస్తుంటాము. ఒకసారి ఒక నూతనంగా వివాహంలో జతపరచబడిన వారు వధూవరులు ఇద్దరు ఉదయకాలమే వెళుతున్నారు. ఒక కొత్త కారు కొనుక్కున్నారు. ఆ కారు ఫోర్డ్ కారు అన్నమాట. ఫోర్డ్ కారు కొనుక్కొని దాంట్లో వెళ్తూ ఉండారు. ఊరి బయట పోయేసరికి కారు ఆగిపోయిందనమాట. కారు ఎందుకు ఆగిపోయిందో అర్థం కావట్లా. కాబట్టి పెళ్లి కుమారుడు దిగాడు, పెళ్లి కుమార్తె కూడా దిగింది, ఇద్దరు దిగారు. ఆ పెళ్లి కుమారుడు ఆ కారు రిపేర్ చేయడానికి అక్కడ కదిలిస్తున్నాడు, ఇక్కడ చేస్తున్నాడు. ఆ బానెట్ తీసి అక్కడ కదిలిస్తున్నాడు, ఇక్కడ కదిలిస్తున్నాడు, కానీ అది స్టార్ట్ కావట్లా. ఈలోపు ఆ దారిలో ఒక ఆయన వెళ్తూ ఉన్నాడు, ఒక వృద్ధుడు వెళ్తూ ఉన్నాడు. ఆ వృద్ధుడు ఎవరంటే ఈ కారు కంపెనీలా ఓనర్ అన్నమాట. ఆయన పేరు కూడా ఫోర్డే. ఫోర్డ్ ఆయన పేరు, కంపెనీ పేరు కూడా ఫోర్డే. అంటే అది ఆయన కంపెనీ కార్ అన్నమాట. కాబట్టి తన కారు ఎందుకు రోడ్డు మీద ఆగిపోయింది? తన కంపెనీలో తయారు చేయబడిన కారు ఎందుకు ఆగిపోయింది అంటే తనకెంతో అవమానంగా అనిపించి ఆ పెళ్లి కుమారుడి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, ఏమండి నేనేమన్నా నీకు సహాయం చేయమంటారని. ఆయన అనుకున్నాడు, నాకు ఇది తలవంపులు అవుతుంది, కొత్తగా పెళ్ళైనటువంటి నా భార్య ముందు ఇది తలవంపులుగా ఉంటుంది, కాబట్టి ఏం అవసరం లేదండి, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అని చెప్తా వచ్చాడు. కాబట్టి ఫోర్డ్ ఏం చేశాడు? తన దారిని తాను నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వాకింగ్కి వెళ్తున్నాడు, మార్నింగ్ వాకింగ్ వెళ్తూ ఉన్నాడు. తర్వాత ఏమైంది? తర్వాత మరలా తిరిగి వస్తున్నాడు. కొంత దూరం వెళ్ళి తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తునేసరికి వీళ్ళు 1 గంట అయినా కానీ అక్కడే ఉన్నారు. కారు రిపేర్ చేసుకుంటూ అక్కడే ఉన్నాడు, కానీ ఆ కారు ఎంతసేపుగా రిపేర్ కాలేదు. మరలా వచ్చాడు ఫోర్డ్ వచ్చి మరలా అడుగుతున్నాడు. ఈ వృద్ధుడు వచ్చి అడుగుతున్నాడు, యజమాని, కారు కంపెనీ యజమాని వచ్చి అడుగుతున్నాడు, ఏ కంపెనీ అయితే ఇదిలో తయారు చేయబడిందో ఆ కంపెనీ ఓనర్ అన్నమాట తాను. కాబట్టి మరలా వచ్చి అడుగుతున్నాడు, ఏమని? అయ్యా నేనేమన్నా నీకు సహాయం చేయాలని చెప్పి. కాబట్టి విసిగిపోయినటువంటి ఆయన ఇప్పుడు ఒప్పుకున్నాడు, పెళ్లి కుమారుడు, ఏమని? కొంచెం సాయం చేయండి అని. కాబట్టి ఆ బోనెట్ తీసి కొంచెం ఇట్లా అనగానే అది స్టార్ట్ అయిపోయింది. నాకు ఆశ్చర్యం వేసింది, ఏమండి ఇప్పుడు దాకా మేము ఎంతో తనులాడాం కానీ మాకేం తెలియలేదండి అని చెప్పి అన్నాడు. మీరు ఎవరండి అని చెప్పి. నేనే ఫోర్డు, ఈ కంపెనీ ఓనర్ నేనే. కాబట్టి ఈ యొక్క కారులో ఏ పార్ట్ ఎక్కడ ఉంటుందో, దేన్ని బట్టి ఆగిపోతుందో, దేన్ని బట్టి సమస్య వస్తుందో అన్నీ నాకు తెలుసు అని చెప్పాడంట. ఆయనకి ఆశ్చర్యం వేసింది పెళ్లి కుమారుడికి. అట్లాగుంటుంది మన యొక్క జీవితం కూడా. మనల్ని సృష్టించినటువంటి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితం మనం కూడా ఎట్లా నడవాలా, ఎట్లా నడవకూడదా అని చక్కగా దేవుడిచ్చినటువంటి గ్రంథంలో లిఖించబడింది అన్నమాట. కాబట్టి మనం కూడా ఏం చేయాలా? చక్కగా గ్రంథాన్ని చదువుతూ ఉంటే దేవుడు మనకు కూడా బోధపరుస్తుంటాడు. మనం కూడా ఏ విధంగా నడుచుకోవాలా, ఏ విధంగా నడుచుకోకూడదు, ఈ విషయాలన్నీ కూడా దేవుడు బైబిల్లో చక్కగా లిఖించి పెట్టాలని చూస్తూ వస్తుంటాం. కాబట్టి ఇక్కడ కూడా ఒక విషయాన్ని చదువుతూ వచ్చాం. ఏమని చెప్పి చదువుతూ వచ్చాము? మళ్ళీ చదవగలరు. 2వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండం 2:18. చదివేవాళ్ళు ఎవరు ఉంటే పెద్ద చదవాలా, మీరు చదవకపోతే నేను చదవను. ఏమని చెప్పి సెలవిస్తున్నాడు? సాటి అంటే సహాయం అని చెప్పి సెలవిటం చూస్తూ వస్తుంటాం కదా. కాబట్టి ఎవరికి సహాయము, ఎవరికి సహకారి మనకు చాలాసార్లు డౌట్ వచ్చిద్ది అనమాట. మన యొక్క అహం కూడా దెబ్బతినిద్ది అనమాట. కాబట్టి మనకు కూడా ఇష్టం అనిపించదు. కానీ బైబిల్లో దేవుని చూస్తుంటే, యేసు ప్రభువుని చూస్తుంటే మనకి ఈ విషయాలు చక్కగా బోధపడుతుంటాయి అన్నమాట. కాబట్టి మనము దేవుని దగ్గరికి వద్దాము.
యెషయా గ్రంథము 41 అధ్యాయము 10వ వచనమండి. యెషయా గ్రంథము 41 10వ వచనం చదవగలరు? తీసిన వాళ్ళు చదవాలన్నమాట. మీరు చదువుతుంటే నేను త్వరగా ముగిస్తాను, లేకపోతే మన స్వామిదాస్ అని వచ్చి అన్న టైం అయిపోతుంది అంటాడు. మీ ఇష్టం. 41 10వ వచనమండి. ఉమ్, 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 ఉమ్. చాలండి. ఏమంటున్నాడు? మధ్యలో రాయబడింది, నీకు సహాయం చేయవాడను నేనే అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు కదా. కాబట్టి సహాయం చేసేటి వాడు ఎవరు? సహకారి కదా, అసిస్టెంట్ కదా. ప్రభు అంటున్నాడు, నేనే నీకు సహాయం చేస్తాను, నేనే నీకు అసిస్టెంట్ లాగా ఉంటాను అంటే, ఈ విషయం చదువుతుంటే మనకే ఆశ్చర్యం వేస్తుంది. నా మటుకు నాకైతే ఆశ్చర్యం వేసింది. ఏమన్నాడు? నేనే నీకు సహాయం చేస్తాను, నేనే నీకు సహకారిగా ఉంటానంటున్నాడు. మనకైతే ఇది చాలా తక్కువగా అనిపించింది. ఇంట్లో ఉంటే భార్య భర్తలు కూడా నా ఆస్తి అంత, నా చదువులు ఎంత, నాకు 50 ఎకరాలు ఉంది, ఆమెకు తక్కువ ఉంది, లేకపోతే నాకు 100 ఎకరాలు ఉంది, ఆయనకు తక్కువ ఉంది. భార్య భర్తలు ఇద్దరి మధ్యలో ఇట్లాంటి ఆలోచనలు, ఇట్లాంటి మంచి ఆలోచనలు వస్తుంటాయి అన్నమాట. ఎంత మంచి ఆలోచనలు! నేను ఎక్కువ, ఆమె తక్కువ, లేకపోతే నేను ఎక్కువ, ఆయన తక్కువ. వీళ్ళిద్దరు ఇట్లా అనుకుంటుంటారు. కొన్ని కుటుంబాలు విడిపోవటాన్ని చూస్తుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగా జరగకుండా ఉండే దానికోసమే ఈ పరిశుద్ధ గ్రంథం అన్నమాట. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నేనే నీకు సహాయం చేస్తుందని చెప్పి సెలవిటని చూస్తూ వస్తుంటాం. కాబట్టి ఏ విషయంలో అక్కడ ఎన్నో విషయాలు రాస్తాడు, కానీ ఆ విషయాలని మనం ఇప్పుడు ధ్యానించం. మన అంశం ఏమిటంటే ఆయనే మనకు సహకారి అని చెప్పి చూస్తూ వస్తుంటాం. దేవుడే మనకు సహకారి. ఆయన ఎవరంటే సృష్టికర్త అయిన ఉంటే దేవుడు అని చెప్పి చూస్తూ వస్తుంటాం. భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు ఏమంటున్నాడు? నేనే నీకు అసిస్టెంట్గా ఉంటానంటున్నాడు. విచిత్రంగా ఉన్నది కదా. దేవుడిని చూసినప్పుడు మనం కూడా ఏ విధంగా నడుచుకోవాలో మనకు కూడా అర్థమవుతుంది కదా. మనం కూడా ఇక అప్పుడు అనిపించింది, ఇంత గొప్ప దేవుడై ఉండి ఆయన తగ్గించుకుంటే నేనెందుకు తగ్గించుకోకూడదు అనిపించింది కదా. నిజంగా దేవుడు నమ్ముకుంటే మనం కూడా ఏం చేస్తాము? మనం కూడా ఆయన బ్లడ్ ద్వారా రక్షించబడింటి వారమైతే, ఆయన రక్తంలో మనం కూడా కడగబడింటి వారమైతే, కొనబడింటి వారమైతే మనకు కూడా అనిపించింది, నా ప్రభు ఎంతగా తగ్గించుకుంటే నేనెందుకు తగ్గించుకోకూడదు. కాబట్టి నేను కూడా సహకారిగా ఉంటాను, నా భర్తగా నేను సహకారిగా ఉంటాను అని అనుకుంటుంది. ఎవరు? కీర్తి అనుకుంటుంది అన్నమాట. ఆయన అనుకుంటాడు. ఎవరు? బాలరాజు కూడా అనుకుంటాడు, నేను కూడా నా భార్యకి నేను సహకారిగా ఉంటానని చెప్పి అనుకుంటాడు. ఎందుకంటే ఇంత గొప్ప దేవుడు తగ్గించుకుంటే నేనే పాటి వాడును అని అనుకుంటాం కదా. ఏమంటాడు? లూకాసు వార్త 18వ అధ్యాయము 36వ వచనం. లూకాసు వార్త 18:41 వచనం. లూకాసు వార్త 18:41 వచనం చదవగలరు? ఉమ్, 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 ఉమ్. చాలండి. ఏమంటున్నాడు? 41వ వచనంలో 40వ వచనంలో సెలవిస్తున్నాడు, అంతటా యేసు నిలిచి వారిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకు ఏమీ చేయగోరుచున్నావు, నేను నీకేం చేయగోరుచున్నావు అంటున్నాడు కదా. ఎవరు అడుగుతున్నారు? సృష్టికర్త ఏంటి దేవుడు అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? గుడ్డి భిక్షకుడిని అడుగుతున్నాడు. కాబట్టి ఆ ఎరుకో పట్టణానికి వెళుతుంటే రోడ్డు అమ్మడి కూర్చున్నట్టు గుడ్డి భిక్షకుడు లేచి కేకలేస్తున్నాడు, ప్రభువా నన్ను కూడా కరుణించుము, దావీదు కుమారుడు నన్ను కరుణించమని. అంటే ప్రభువా రాగి వాడిని తీసుకురండి అని చెప్పి అన్నాడు. అడుగుతున్నాడు, నేను నీకు ఏమీ చేయగోరుచున్నావు, నేను నీకేమీ సహాయం చేయమంటావు, నేను నీకు ఎట్లా సహాయం చేయమంటావు, నేను ఎట్లా నీకు సహకారిగా ఉండాలా చెప్పు అని అడుగుతున్నాడు కదా. ఎవరిని అడుగుతున్నారంటే సృష్టికర్త ఏంటి దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడే ఒక మానవుడిని, నీలాంటి నాలాంటి ఒక మానవుడి దగ్గరకు వచ్చి అడుగుతుంటే మనం ఎందుకు తగ్గించుకోకూడదు? మనం ఎప్పుడు తగ్గించుకుంటామో మన గృహాలన్నీ కూడా ఎట్లా ఉంటాయి? దేవుడిచ్చిన సంతోషము సమాధానాలతో ఏలిటువంటి గృహాలకు ఉంటాయని చెప్పి చూస్తూ వస్తుంటాం. మనం ఎప్పుడు తగ్గించుకోమో, మనం ఎప్పుడు మన పొలం వైపు మనకు ఒక 50 ఎకరాలు ఉందని చెప్పి అబ్బాయో అమ్మాయో చూస్తారనుకోండి, 50 ఎకరాలు చూసామనుకోండి, అప్పుడు మనం ఎవరు తగ్గించుకోరు. నాకు ఇంత చదువు ఉందని చెప్పి అనుకుంటే ఈయన తగ్గించుకోడు, ఆమె తగ్గించుకోరు. కొన్ని కుటుంబాలను చూస్తుంటాం అన్నమాట. ఇలాంటి మంచి సంఘటనలు. ఇద్దరు గుద్దులాడుకుంటుంటారు, ఇద్దరికి లోకపు చదువులు ఉండే కానీ దేవుని యొక్క జ్ఞానం లేకపోయినాయి.
ఇది దేవుని జ్ఞానం అని చెప్పి చూస్తూ వస్తుంటాం. కాబట్టి దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంట? చదవండి మరలా 2వ అధ్యాయము 18వ వచనం చదవగలరు. ఆదికాండం 2:18. ఉమ్, 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 ఏమంట? సాటి అనుంటి సహాయము, సహకారి అట్లనమాట. కాబట్టి కుటుంబంలో ఉంటి భార్య భర్తకు సహకారి, లేకపోతే రివర్స్ చెప్పుకుందాం, భర్త కూడా భార్యకు సహకారి అట్లనమాట. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు ఇది దేవుని యొక్క డిజైన్ అన్నమాట. దేవుడు ఈ విధంగా సృష్టించాడు. కాబట్టి ఈ విధంగా సృష్టించినప్పుడు మనం అట్లా అనుకోము. మనకుంటే ఆస్తుల వైపు చూస్తాము, అంతస్తుల వైపు చూస్తాము, మనకుంటే అందాల వైపు చూస్తాము, మనకుంటే చదువుల వైపు చూసి రెండో వాళ్ళని ఏం చేస్తుంటాము? నెట్టేస్తుంటాం. రెండో వాళ్ళని ఏం చేస్తుంటాం? నెట్టేస్తుంటాం. నువ్వు నాకు కింద పని చేయాలా, నువ్వు నాకు కింద ఉండాలా, నేను నీ పైన ఉంటా. ఎవరు ఒప్పుకుంటారు? కానీ అదే కదా మన కుటుంబాల్లో వచ్చేసాడు గుద్దులాట్లు. కాబట్టి రాత్రి వేళ దేవుడు చక్కగా సెలవిస్తున్నాడు. ఎవరికి సహకారం అంటే ఒకరికి ఒకరు సహకారి, ఒకరినొకరు ప్రేమించాలా, ఒకరినొకరు లోబడాలా. ఇది బైబిల్ అన్నమాట. అయిపోయే సమస్య ఎక్కడ ఉంది? ఏ కుటుంబంలో ఉంది? ఏ కుటుంబంలో దేవుని నిజంగా ఎరిగినట్టు వారి కుటుంబంలో లేనే లేదు. ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారి కుటుంబాల్లో సమస్య లేనే లేదని చెప్పి చూసి వస్తుంటాం. ప్రభువుని బట్టి ఇద్దరు కూడా తగ్గించుకునే కుటుంబాల్లో సమస్య అనేది లేనే లేదని చెప్పి చూసి వస్తుంటాం. ఇద్దరు చక్కగా కూర్చొని ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళకి ఏదైనా సంతానం కలిగారనుకోండి, ప్రభు ఈ కుమారుడిని లేకపోతే ఈ కుమార్తెని ఏ స్కూల్లో చేర్చాలా, అంతేగాని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోరు. ఇద్దరు దేవుని పైన ఆధారపడి ప్రార్థన చేస్తారు, దేవుని అడుగుతుంటారు. అట్లా ఆ యొక్క కుటుంబం ఏమవుతుంది? అది ఆత్మీయమైనటి కుటుంబముగా కట్టబడుతుంది. ఆ కుటుంబంలో దేవుని యొక్క సమాధానము ఏలుతుంది. ఒకరోజు నేను సేవ చేసేటి సంఘానికి ఒక ఇద్దరు వచ్చారన్నమాట. ఇద్దరు వృద్ధులు వచ్చారు. ఎందుకంటే మా చర్చిలో ఒక అమ్మాయిని చూడటానికి వచ్చారు. ఆ వచ్చిన ఆయన వాళ్ళ కొడుకు కోసం వచ్చాడనమాట. అమ్మాయిని చూడటానికి వచ్చాడు. సరే కూర్చోబెట్టాం, చర్చిలో కూర్చోబెట్టుకున్నాం, మా దగ్గర కూర్చోబెట్టుకున్నాం. వచ్చిన ఆయన చెప్తున్నాడు, పెళ్లి కొడుకు తండ్రి చెప్తున్నాడు, ఏమనంటే, ఏమండి మా పెద్ద కోడలు బంగారం అండి అంటాడు. అట్లనా ఏమండి అని మనం అడగకుండానే ఆయన చెప్తున్నాడు. సార్ నేను పొలం నుంచి వచ్చాను అనుకోండి, ఈయన గొర్రెలు ఉన్నాయన్నమాట. నేను ఆ గొర్రెల దగ్గర నుంచి వచ్చేసి అనుకోండి, రాగానే నా పెద్ద కోళ్ళు వచ్చి ఆ చెంబు నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చిద్దండి అంటున్నాడు. ఇంకా సాయంత్రం అయిందనుకోండి, కొంచెం అంత అన్నం వేసుకొచ్చి మామ తినని చెప్పి నేను ఎక్కడ ఉంటాను అక్కడ తీసుకొచ్చిద్దండి. అంటే ఏమిటి? ఆయన అక్కరేమిటి ఎరిగి ఈ కోడలు ఏం చేస్తుంది? చక్కని సహకారిగా ఉందంట ఆ ఇంట్లో. ఆ ఇంటికి వెళ్ళింది అందుకోసము. ఎరగపోతాం. బైబిల్ దగ్గరకు రాకపోతే మనం ఎరగం. బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు మన ప్రభు యొక్క అడుగుజాడలు ఏమిటి ఎరుగుతాము. బైబిల్లో మన ప్రభు మన గురించి ఏం చెప్తున్నాడో ఎరిగి మన జీవితాలు కూడా సరి చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? మన కుటుంబాలు ఆత్మీయమటి కుటుంబాలుగా కట్టబడుతుంటాయి. సమాధానము, సంతోషము ఏలేటువంటి గృహాలుగా ఉంటాయి. కాబట్టి ఇక రాత్రి వేళ మన మొదటి మాట ఏమిటంటే సహకారి అని చెప్పి చూసి వస్తుంటాం. కాబట్టి అర్థమై ఉంటుంది ఎవరికి సహకారం ఇప్పుడు అర్థమై ఉంటుంది. మళ్ళీ చెప్పాల్సిన పని లేదనుకుంటాను. రెండోదిగా చూస్తుంటాం, ఏమని చెప్పి సెలవిస్తున్నాడు? 23వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయము 23వ వచనం చదవగలరు. చాలండి. పైన 22వ వచనం. ఏమని చెప్పి సెలవిస్తున్నాడు? స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొచ్చాను. దేవుడు ఏం చేశాడంట? అవ్వను నిర్మించాడు, ఇప్పుడు ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చాడని చెప్పి రాయబడింది. 23వ వచనంలో ఏమని చెప్పి సెలవిస్తున్నాడు దేవుడు? అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసము, ఇది నరులో నుండి తీయబడిన కనుక నారి అనబడును అని చెప్పి సెలవిటాన్ని చూసి వస్తుంటాం. అంటే ఏమిటి? ఈమె నా యొక్క ఎముకల్లో ఎముక, నా యొక్క శరీరంలో ఒక మాంసం అని చెప్పి సెలవిటాన్ని చూసి వస్తుంటాం. అంటే ఏమిటి? సంతోషమైపోయింది. తన ఎముక, తన శరీరము, తన యొక్క మాంసాన్ని చూసినప్పుడు సంతోషమై తన సంతోషానికి గుండెల్లోంచి ఒక పాట రావడం చూసి వస్తుంటాం. ఏమన్నాడు? నా ఎముకల్లో ఎముక, నా యొక్క మాంసంలో మాంసం అని ఆడ పాట పాడుతున్నటువంటి ఆదామును చూస్తున్నాం.
ఎప్పుడు ఆదాం పాడుతున్నాడు ఆ పాటలు? దేవుడు అవ్వను నిర్మించి ఆదాము దగ్గరకు తీసుకొని వచ్చిన తర్వాత అని చెప్పి చూస్తూ వస్తుంటాం. మరో చోట చదువుదాం. ఆదికాండం 24వ అధ్యాయము చివరి వచనమండి. ఆదికాండం 24 చివరి వచనం చదవగలరు? ఆదికాండం 24 చివరి వచనం చదవగలరు? ఉమ్, 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 ఉమ్. చాలండి. ఏమని చెప్పి సెలవిస్తున్నాడు? అట్లు అతడు రెబెకాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను, అతడు ఆమెను. అది ప్రేమ. ఇది బైబిల్, ఇది దేవుడు అన్నమాట. మనం కూడా తప్పిపోయాం. లోకానికి వెళ్ళిపోయి ఆ సినిమాలు ఈ టీవీలు చూసి మనం కూడా ఇట్లా కాలేజీకి వెళ్ళి అటు తిరగాలేమో ఇటు తిరగాలేమో అనుకుంటాం, కానీ తిరగటం ఆపేస్తాం. ఎప్పుడంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత తిరగటం అంతా కూడా ఆగిపోయింది అనమాట. చక్కని సొల్యూషన్ చెప్తున్నాడు. ఏమన్నాడు? 24:67 వచనం నేను చదువుతాను మరలా. అట్లా అతడు రెబెకాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయింది. భార్య అయిన తర్వాత ఏమైందంట? చదవండి మరలా. అతడు ఆమెను ప్రేమించెను. కాబట్టి ఎప్పుడు ప్రేమించాలంట? ఎప్పుడు ప్రేమించాలంట? నేను 6వ క్లాస్ నుంచి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నా అంటుంటాడు వాడు. అట్లానా, సరే నువ్వు పక్కన పెట్టరా. నేను ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నా అంటుంటాడు వీడు. ఇంకోటి దగ్గర పోయి అడుగుతుంటాం. ఆ అమ్మాయిని ఎప్పటి నుంచో కలగంటని అన్నాడు. సరే ప్రభు దగ్గరికి వస్తాం. ప్రభు ఏమంటున్నాడు అడుగుదాం. ప్రభుని అడిగితే ప్రభు చెప్తున్నాడు ఎప్పటి నుంచి ప్రేమించాలంట. అతడు ఆమెను పరిగ్రహించెను. తర్వాత ఆమె అతనికి ఏమైందంట? భార్య అయిందంట. అయిన తర్వాత ఏం చేస్తున్నాడు? ప్రేమించాలంట. దేవుడు ఇచ్చిన తర్వాత ప్రేమించు అంటున్నాడు. ఇవ్వకముందు ప్రేమిస్తే డేంజర్ అయితే అంటున్నాడు. 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆదికాండం 3:6. ఆదికాండం 3:6. ఏమన్నా చాలండి. ఏమంటున్నాడు? దేవుడు వద్దనటి పండు తిన్నటువంటి ఆదాము అవ్వలు, ఇవ్వనటువంటి పండును తిన్నటువంటి ఆదాము అవ్వలు ఏమైనా డేంజరా? ఏమైనా పాపమా? ఏం పండు తింటే ఏమైనా పాపమారా అంటుంటారు కదా. మన ఇంట్లో మన పిల్లలు ఏమైనా పండు తిన్నారనుకోండి, ఒక యాపిల్ పండు తిన్నారనుకోండి, మన తాతలు ఉండడానికి మన ఇంట్లో మన నాన్నలు ఉండనుకో, వాళ్ళు మనవడు తట్టు వస్తుంటారు. ఏమ్రా వాడు యాపిల్ పండు తింటే ఏమైనా డేంజరా లేకపోతే ఏదైనా పాపమారా అని మన మీద వస్తుంటారు. దేవుడు అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? వద్దన్న పండు తినదు కాబట్టి, ఆదామావులు తిన్నారు కాబట్టి అక్కడ పాపం అనేది ప్రవేశించింది. కాబట్టి ఏమైంది? వారికి ఇప్పుడు భయం వచ్చింది. చెట్టు చాటుకు వెళ్ళిపోయారు, దిగంబర్లు అయిపోయారు, మహిమను కోల్పోయినట్టు మానవుడు అని చెప్పి చూస్తూ వస్తుంటాం. కాబట్టి నీకు ఇవ్వని దాన్ని ప్రేమించమని అంటలేదు, ఇచ్చిన దాన్ని ప్రేమించు అంటున్నాడు. నీకేమి ఇచ్చాడు? రెబెకాకు ఇస్సాకు ఏమి ఇచ్చాడు? రెబెకాని ఇచ్చాడు. ఇస్సాకు ఏం చేశాడు? ఆ పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవా నీ చిత్తానుసారం ఏంటి ఆమెతో జరిపించాయా కదా. అట్లా ప్రార్థన. దేవుడు పంపించాడు. ఈమెను ముందు పోయి ఏమి చూసి రాలా. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో బాగా డబ్బు ఉందా, బంగారం ఉందా, ఎన్ని సెవర్లు ఉన్నాయి, లేకపోతే ఎన్ని ప్లాట్లు ఉన్నాయి అన్నీ అడిగి రాలా. ఆ అమ్మాయి కూడా చూడలా. ఎంత ఎర్రగా ఉంది, ఎంత నల్లగా ఉంది ఏమి చూసి రాలా. ప్రార్థన చేస్తున్నాడు. దేవుని పైన ఆధారపడి ఇస్సాకు. తండ్రి కూడా ఏం చేశాడు? అబ్రహాం కూడా ఏం చేశాడు? తన దగ్గర పనిచేసేటువంటి ఒక పనివాడిని పంపించాడు. నేను ప్రార్థన చేసి పంపిస్తున్నా, పో, దేవుడు సరైన వారిని నీతో పంపిస్తాడు. దేవుడు పంపించాడంటే అది దేవుని చిత్తం. పంపించకపోతే దేవుని చిత్తం కానే కాదు. నువ్వేమి చింతపడాల్సిన పని లేదు. ఇద్దరు ఎంత చక్కగా దేవుని పైన ఆధారపడ్డారు. ఇది కదా క్రైస్తవ జీవితము. కాబట్టి ఇట్లాగా భార్య అయిన తర్వాత ప్రేమించరని చెప్పి వ్రాయబట్టాన్ని చూస్తూ వస్తుంటాం. కాబట్టి ఇక సాయంకాలపు వేళ మన కీర్తి బాలరాజు వాళ్ళ జతపరచబడిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ప్రేమించేది. ఇచ్చిన భర్త భార్య ప్రేమించేది, భార్యను భర్త ప్రేమించేది, ఇచ్చిన దాన్ని ప్రేమించేది, ఇచ్చిన వాటిని బట్టి తృప్తిగా ఉండేది, ఇచ్చిన వాటిని బట్టి ఆనందంగా ఉండేది. ఇవ్వనటువంటి పండ్లు ఆదాము అవ్వల్లాగా ఇవ్వనటువంటి ఉద్యోగాల కోసం అరులు చేసేది, ఇవ్వనటువంటి ట్రాన్స్ఫర్ల కోసం అరులు చేసేది, ఇవ్వనటువంటి పలాందాని కోసము బైబిల్ ప్రకారము కరే కదని చెప్పి చూస్తూ వస్తుంటాం.
కాబట్టి ప్రేమించాడు. ఇస్సాకు ఏం చేశాడు? రెబెకాను ప్రేమించాడు. ఎట్లా ప్రేమించాడు? చదవండి 25వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండం 25, 21వ వచనం. ఉమ్, ఉమ్. ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. చాలండి. 21వ వచనంలో ఏమని చెప్పి సెలవిస్తున్నాడు? ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనాడు. ఇది బైబిల్ అన్నమాట. అట్లా ఏ విధంగా మనము జీవించాలో చెప్తున్నాడు దేవుడు, ఏ విధంగా జీవించకూడదో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా. కాబట్టి గొడ్రాలు ఎవరు? గొడ్రాలు ఎవరు చెప్పలేదమ్మా? రెబెకా గొడ్రాలు అయితే ప్రార్థన చేస్తుంది ఎవరు? ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఏమిటి? ఆమె దోషాలను ఏం చేస్తున్నాడు? భార్య దోషాలను భర్త ఏం చేస్తున్నాడు? కప్పివేస్తున్నాడు కదా. ఏమంటాడు? సామెతలు 10వ అధ్యాయము 12వ వచనం చదవగలరు? సామెతలు 10, 12. ప్రేమ దోషాలను కప్పును. అట్లా కాబట్టి ప్రేమించడం అక్కడ మొదలైంది. ఎప్పుడు మొదలైంది? ఎప్పుడు తనకు భార్య అయిందో అప్పుడు తను ప్రేమిస్తున్నాడు తన భార్యను. ప్రేమ అక్కడ మొదలైందని చెప్పి చూస్తూ వస్తుంటాం. అంతేగాని బళ్ళు కాదు, లేదా గుళ్ళు కాదు, లేకపోతే కాలేజీలో అంతకంటే కానీ కాదు. ఆ టీవీల్లో సినిమాల్లో చూసేది అవి మానేసి బైబిల్ చదువుకొని చక్కగా దేవుని బిడ్డలాగా జీవించేది. ఇప్పుడు ఆమె గొడ్రాలు అయితే ఏం చేస్తున్నాడు? ప్రేమతో దోషాన్ని కప్పివేస్తున్నాడు. కప్పేం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఏం చేశాడంట? ప్రార్థనను అంగీకరించాడంట. విచిత్రంగా ఉంది కదా. ఇది విచిత్రమైన బైబిల్ కదా. ఏమంటాడు? యెహోవా అతని ప్రార్థనను విని గనుక అతని భార్య అయిన రెబెకా ఏమైందంట? గర్భవతి అయ్యాను. అట్లా మేము ఇంతకుముందు ఒక ఊర్లో సేవ చేస్తూ ఉంటాం. మా దగ్గరకు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చింది. మా చర్చికి రానివ్వండి ఒక సహోదరి దగ్గర నుంచి ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చింది అనమాట. ఏమిటి ప్రేయర్ రిక్వెస్టు? ఆమె భర్తకు సంతానము కలగట్లేదు, సంతానం కలగరు. వాళ్ళు కూడా వేరే చర్చికి వెళ్ళేవాళ్లే, వాళ్ళు కూడా భక్తులే కానీ బైబిల్ తెలియనుంటి భక్తులు, యేసు ప్రభుని ఎరగని భక్తులు వాళ్ళు, బైబిల్ చదవనుంటి భక్తులు వాళ్ళు, బైబిల్లో ఇలాంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఎరగనుంటి భక్తులు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి మొరపెడితే ఇట్లా సాయం చేస్తాడని ఎరగనుంటి భక్తులు వాళ్ళు. కాబట్టి వీళ్ళ సంతానం కలగట్లేదు. కాబట్టి ఆ సిస్టర్ వాళ్ళ అత్త అంటే భర్త వాళ్ళ తల్లి బయటికి వచ్చేసింది. ఎంతకాలం ఉండాలి ఇట్లాగా? పెళ్ళయ్యి సంవత్సరమైనా కానీ సంతానం లేకపోతే ఎంతకాలం ఉండాలి ఇట్లా? కాబట్టి ఆమె కోపం వచ్చింది. చెప్తుంది, ఇదిగో పిల్లనో కంటావా కను, లేకపోతే నెక్స్ట్ ఇయరో తర్వాత ఇయరో మా కొడుకు ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసేస్తా అని చెప్పి చెబుతుంది. ఆమె ఆడమనిషి కాదు, ఆమె కూడా ఇంకో చచ్చిపోయింది కదూ. సరే ఈమె ఎప్పుడు లేచిందో ఈయన భర్త లేచాడు. సంతానం కలగట్లేదు నీకు, కాబట్టి నేను విడిచిపెడతా. బైబిల్ తెలియదు కదా, బైబిల్ కొనుక్కోరు, బైబిల్ చదవరు, చర్చి పోరు, విన్నా కానీ పాటించరు. ఇక్కడ ఇస్సాకు గురించి చక్కగా రాయబడింది, మన చదవగలరు. 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య రెబెకా గర్భవతి. సమస్య పరిష్కారం అయిందా లేదా? కాబట్టి ఎవరి దగ్గర పోవాలా? నిన్ను నన్ను సృష్టించినట్టు సృష్టికర్త దగ్గర పోవాలా. అది మనం మర్చిపోయాం. ఆయన మనల్ని సృష్టించిన దేవుడిని మర్చిపోయాం. మన సమస్యలకు పరిష్కారం ఆయన దగ్గర ఉందని చెప్పి ఎరగటం మర్చిపోయాం. బైబిల్ చదవటం మర్చిపోయాం. బైబిల్లో ఇన్ని సంగతులు ఉన్నాయని చెప్పి ఎరగటం మర్చిపోయాం. పోనీ ఎరిగినా కానీ చెప్పినా కానీ వింటామంటే విను, కాళ్ళు ఏమైనా వంగుతాయి అంటే వంగవు, మోకాళ్ళు వేస్తామంటే ఏమి కదా. పోనీ అత్త ఏమన్నా మోకాళ్ళు వేస్తుంటే ఆమె అంతకంటే భక్తి లేని ఉంటే ఆమె కదూ. ఇంట్లో గుద్దులాటలు మొదలైంది కదా. ఇవే కదా క్రైస్తవ కుటుంబాలు విడిపోవటానికి కారణాలు. కాబట్టి చక్కగా రాత్రి వేళ ఇక్కడ మన ఆదాము ఏం చేస్తున్నాడు? మరలా చదవగలరా మాటను? 23వ వచనం, ఆదికాండము 2:23వ వచనం.
అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన కనుక నారి అనబడును. అట్లా కాబట్టి చూసినప్పుడు సంతోషం వేసింది. ఆదాము చూసినప్పుడు సంతోషం వేసింది. నా భార్య నాలో, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసం అని తెలియగానే సంతోషం వేసింది. ఒక పాట పాడుతున్నాడు, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం అని ఒక చక్కని పాట పాడటాన్ని చూసి వస్తుంటాం. కాబట్టి ఎప్పుడు పాట వస్తుందంటే తన హృదయంలో సంతోషం అధికమైపోయింది. ఆమెను ప్రేమిస్తున్నాడు. ఇస్సాకు దగ్గరకు పోతే కూడా ఇస్సాకు కూడా ఏం చేశాడు, ఆమె వివాహం అయిన తర్వాత, పెళ్ళైన తర్వాత భార్య అయ్యను, భార్య అయిన తర్వాత ప్రేమించని చెప్పి వ్రాయబట్టాన్ని చూస్తూ వస్తుంటాం. ప్రేమ మొదటి దినానే కాదు కానీ, ఒక 3 నెలలు, ఒక 6 నెలలు, ఒక సంవత్సరం వరకే కాదు కానీ, జీవిత పర్యంతము ప్రేమించాలి కదా. మన ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం కూడా జీవిత పర్యంతము ప్రేమించేది. రెండవ విషయంగా ప్రేమించేది, ఒకరినొకరు చక్కగా ప్రేమించేది. ఎప్పుడంటే వివాహం అయిన తర్వాత. వివాహం ముందుగా నేను ప్రేమిస్తున్నాను, నాకు కళ వచ్చింది, నాకు కళ వచ్చింది, వాడిని చూడగానే కళ వచ్చింది, నీకు తిక్క పట్టింది, నీకు దెయ్యం పట్టింది అని చెప్పి అర్థం అనమాట బైబిల్ ప్రకారంగా కదా. కాబట్టి అట్లాంటి దెయ్యం పట్టిన పనులన్నీ మానుకొని చక్కగా బైబిల్లో ఏం రాసిందో వాక్యాన్ని అనుసరించి జీవించేది. వాక్యమే దేవుడు అని చెప్పి సెలవిస్తున్నాడు. మూడోదిగా దేవుడు ఏమని చెప్పి సెలవిస్తున్నాడు, ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనమండి. ఆదికాండం 2:24 చదవగలరు? ఏమని చెప్పి సెలవిస్తున్నాడు 24వ వచనంలో, ఏం చేయాలంట? కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచిపెట్టేసి తన భార్యని హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. కాబట్టి తల్లిని తండ్రిని విడిచిపెట్టంటే ఇక వాళ్ళని తీసుకెళ్ళి అయ్యా దాని అనాథ శరణాలయమే ఉంది చూసిరండి అని చెప్పకూడదు భార్యలు కదా. భార్య కూడా అట్లనే, భార్య కూడా ఏం చేయాలా, వాళ్ళ తల్లిని తండ్రిని విడిచిపెట్టాలా. ఇద్దరు కలిసి ఏం చేయాలా, దేవుని పైన ఆధారపడాలా. ఇది బైబిల్ అన్నమాట. ఇద్దరు కలిసి ఏం చేయాలంటే దేవుని పైన ఆధారపడాలా. పాపం వాళ్ళకేం తెలుసు, వృద్ధులు. ఇప్పుడు మనమంటే కొద్దిగా ఒక 4 క్లాసులను చదివాం, వాళ్ళు ఆ దినాల్లో 4 క్లాసులు కదా, ఒక క్లాస్ కూడా చదవలేదు కదా. కాబట్టి కుటుంబాల్లో సమస్యలు వచ్చినాయి అనుకోండి, సమస్యలన్నీ తీసుకొని పంపిస్తుంటారు ఇంటికి. ఇక పొద్దున్నే ఇప్పుడు మరి మనకి మంచి సౌకర్యం వచ్చింది, సెల్ ఫోన్లు వచ్చినాయి కాబట్టి పొద్దున్నే ఏం జరిగింది, మధ్యాహ్నం ఏం జరిగింది, రాత్రి ఏం జరిగింది, ఎప్పుడు పోతా ఉంటుంటాయి కదా మన ఇళ్ళకి. అవసరమా? ఇళ్ళకి కాదు పోవాల్సింది, దేవుడు చెప్తున్నాడు, నేను కాదు చెప్పేది. బైబిల్ ప్రకారంగా పాటిస్తుంటే మన కుటుంబాల్లో దేవుని యొక్క సంతోషము సమాధానము ఏలుతుంది. లేకపోతే సాతాను ఏలుతుంది మన కుటుంబాల్లో. గొడవలు, నెమ్మది లేనిటి కుటుంబాలు. పేరు క్రైస్తవ కుటుంబాలే కానీ నెమ్మది లేనిటి కుటుంబాలు. కాబట్టి రాత్రి వేళ మన దేవుడు చక్కని ఆలోచనకర్త ఉంటే దేవుడు, మంచి ఆలోచన చెప్పేటువంటి దేవుడు ఏమంటాడు, పురుషుడు తన తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొను, వారి ఏక శరీరమై ఉందరు. పురుషుడే కాదు, స్త్రీ కూడా అదే కథ అని చెప్పి మనం చదువుకోవాలా. కాబట్టి పురుషుడికి ఒకటే కాదు, స్త్రీ కూడా అది అనుభవించుకోవాలా. అట్లా మరి సమస్య వస్తే ఏం చేయాలంట, మన డౌట్ వచ్చింది కదా, సమస్య వస్తే ఏం చేయాలా? మా అమ్మ మా నాన్న దగ్గర పోకుండా ఎవరి దగ్గర పోవాలా? ఏం చెప్తున్నావయ్యా, ఏం చెప్తున్నావు అంటే బైబిల్లో ఏం చెప్తున్నాడు, దేవుని దగ్గర పోదాం. అది యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ వచనమండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చదవగలరు? చాలండి. 3వ వచనంలో సెలవిటాన్ని చూస్తూ ఉంటాం. ఏమన్నాడు, ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా. కాబట్టి ఏమైంది అక్కడ, ఆ కానా వివాహం అయింది. తర్వాత రిసెప్షన్ కార్యక్రమం అనుకుందాం. కాబట్టి భోజనాల కార్యక్రమంలో మనకి ఎక్కడంటే మటన్లు చికెన్లు ఇవంటే మహాప్రియం మనకు. కాబట్టి ఏం లేకపోయినా మటన్ చికెన్ లేకపోతే డేంజర్ అయిపోయింది. అప్పుడప్పుడు చూస్తుంటాం, కొంతమంది స్తోమత లేక అందరికీ సమృద్ధిగా పెట్టలేపారనుకోండి, ఆ చివరిలో ఒక 10 మందికి తక్కువ అయితే లేస్తుంటారు, ఓయమ్మో పెట్టలేనాడు, ఎందుకు పిలవాలా, మాకేం లేదని పిలిచినా పాపం పేదాళ్ళు ఏదో పిలిచారులే, వాళ్ళ దగ్గర తిండి లేదేమని చెప్పి అనుకోరు, పెద్దగా లేస్తుంటారు అన్నమాట. అక్కడ చూస్తుంటాం, మనకు ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. క్రైస్తవత్వం అంటే ఇట్లా ఉందని అనిపించింది అనమాట. పాపం వాడు పేదాళ్ళు ఏమని అనుకోరు, కానీ లేస్తుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళు బైబిల్ చదివే క్రైస్తవులు అన్న, వీళ్ళ దగ్గర బైబిల్ ఉందా, వీళ్ళు అసలు బ్యాప్టిజం తీసుకున్నారా,
వీళ్ళు అసలు రక్షించబడ్డారా డౌట్ వచ్చింది అనమాట. అట్లాంటి సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ఇక్కడ కూడా సమస్య వచ్చింది. ఏం సమస్య అంటే ద్రాక్షరసం అయిపోయింది. మన కుటుంబాలు కూడా అయిపోతాయి. వివాహం అయిన తర్వాత తెలిసిద్ది అన్నమాట. ఒక 2 నెలలు 3 నెలలు 4 10 నెలలు సంవత్సరం 2 సంవత్సరాలు పోయేసరికి సమస్యలు వస్తూ ఉంటుంటాయి. సమస్యలు వస్తూ ఉంటుంటాయి అన్నమాట. అవి రాకుండా ఎందుకు ఉంటాయి? కాబట్టి సమస్యలని న్యాచురల్గా వస్తుంటాయి అన్నమాట. న్యాచురల్గా వస్తుంటాయి. అయితే మనం ఏం చేయాలా? మళ్ళీ తిరిగి మన ఇంటికి ఫోన్ చేసేది కాదు. అమ్మ ఇట్లా రా, అమ్మ మా నాన్న ఇట్లా రా నాయన, వద్దులేసింది మొదలుపెట్టి వాళ్ళని తలదించడం కాదు. కానీ ఏం చేయాలో చెప్తున్నాడు 3వ వచనంలో. చదవండి మరలా. యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. ద్రాక్ష ఏమైందంట? సమస్య వచ్చింది. ఏం సమస్య వచ్చింది? ఏదో సమస్య వచ్చింది గృహాల్లో, భార్య భర్తల మధ్యలో. నిన్న ప్రేమించినట్టు వారు ఇవాళేమో ప్రేమంతా పోయే. ఎప్పుడంటే ద్రాక్షరసం అయిపోయిందో, లేకపోతే ఇంట్లో చింతపండు అయిపోయిందో, ఇంట్లో నెలాఖరు వచ్చి డబ్బులు అయిపోయినాయో ఎప్పుడో కదా. సమస్య వస్తే ఏం చేసింది అక్కడ? చదవండి 3వ వచనం మరలా. ద్రాక్షరసం లేదని ఎవరితో చెప్పింది? ద్రాక్షరసం లేదని ఎవరితో చెప్పింది ఆమె? యేసు ప్రభుతో చెప్పింది. మనం కూడా ఎవరితో చెప్పాలా? చెప్పరేందమ్మా? యేసు ప్రభుతో చెప్పేది. అవును ప్రభు, చింతపండు లేదు, ఉప్పు లేదు, కారం లేదు చెప్పేది. అట్లా ఆడ ఒక సేవకుడు ఉన్నాడు, ఇప్పుడు లేడు, మహిమలో పిలువబడ్డాడు. కానీ ఆ పొద్దున్నే వాళ్ళ కుమార్తె బడికి పోవాలా. బడికి పోతుంటే వాళ్ళ సేవకురాలు కూర్చోబెడి తలదూతుంది. తలదూతా ఉంటే నెత్తికి నూనె లేదు. నెత్తి నూనె లేకపోతే ఆ తల్లి చెప్పింది, సేవకురాలు చెప్పింది, మీ నాన్న దగ్గర పోయి డబ్బులు అడుక్కొని పోయి నూనె తీసుకురా పో అని చెప్పాను. నెత్తికి నూనె తీసుకురా పో అని. అమ్మాయి పోయింది, వాళ్ళ డాడీ దగ్గర పోయి వాళ్ళ నాన్న దగ్గర పోయి, నాన్న నెత్తికి నూనె లేదంట, డబ్బులు కావాలంట అని చెప్పాను. డబ్బులు మీ దగ్గర ఉంటే కొనుక్కొని నెత్తికి పూసుకోండి అమ్మా, లేకపోతే దేవుని దగ్గర ప్రార్థన చేసుకోండి అమ్మా. ఏమంట? లేకపోతే దేవుని దగ్గర ప్రార్థన చేసుకోండి అమ్మా. ఎంత చక్కగా నేర్చుకున్నారు ముందు నుండి క్రైస్తవులు. మన ముందు నుండి తరం వాళ్ళు, భక్త సింగంకులు వాళ్ళ కాలంలో ఉండి ఆ క్రైస్తవులు ఎంత చక్కగా నేర్చుకున్నారు. వాళ్ళకి కొరత వస్తే వాళ్ళ దగ్గర పోదాము, వీళ్ళ దగ్గర పోదాము, ఆడ అప్పులు చేద్దాము, ఈడ అప్పులు చేద్దాము, ఊరి నిండా అప్పులు చేద్దాము. ఇది లేదు. సరే ఇవాళేమో నూనె అయిపోయింది, రేపేమో బియ్యం కూడా అయిపోయినాయి. పక్కన అంగడి ఉంది, అంగడి వాళ్ళు గుర్తుపెట్టేసి ఈ పాస్టాళ్ళు 2 రోజులు నుంచి తింటలేదు, కానీ నూకలు పంపిద్దాం అని అనుకొని భార్య భర్త ఇద్దరు సెట్టెమ్మ గారు పంపించారన్నమాట. అది నూకలు పంపిస్తే చూసి చెప్పారు, దేవుడు ఇస్తాడు మాకు. ఏమంట? దేవుడు మాకు ఇస్తాడు. దేవుని పైన ఆధారపడటం ముందు నుండి తరాలు నేర్చుకున్నారు. అది క్రైస్తవ జీవితం. ఇక్కడ అమ్మ చెబుతుంది, యేసుప్రభు వాళ్ళ అమ్మ చెబుతుంది, యేసుప్రభుతో చెబుతుంది. ఏమని చెప్తుంది? నూనె ద్రాక్షరసము అయిపోయింది. అట్లా మనం కూడా దేవునికి చెప్పేది. బైబిల్లో దేవుడు సెలవిస్తున్నాడు. ఏమంటాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చూస్తుంటే, అడుగుడి మీకు ఏమను. ఎవరంటారు ఈ మాట? ఏ సీఎం అంటాడు, లేకపోతే ఏ ప్రియం అంటాడు? ఎవరు అనలేరు, అన్నగాని నెరవేర్చలేరు. మన ప్రభు అంటున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడు. అట్లా అమ్మాయి తండ్రి సేవకుడు చెప్పాను కదా, సేవకుడు మహిమలో పిలబడ్డాడు. హైదరాబాదు హెబ్రోన్కి బాడీని తీసుకొచ్చారు. మా అందరికి తెలిసింది, మేము కూడా వెళ్ళాం. బాడీని ఆడ పెట్టేసి ఒక్కొక్కడు సాక్ష్యం చెప్తున్నారు. ఏందయ్యా బాడీ పెట్టారా, 10-11 అయినా కానీ తీరేందయ్యా అని చెప్పి ఎవరు పక్కన ఆయన అడిగితే, అమ్మాయి లండన్ నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందంట? లండన్ నుంచి వస్తుంది. నిన్నటి దినాన నెత్తికి నూనె లేదు, తింటానికి బియ్యం లేవు, దేవుడు మనకి ఇస్తాడు. తల్లి చెబుతుంది, తండ్రి చెబుతున్నాడు, దేవుడు మనకి ఇస్తాడు. పక్కన శెట్టి గారు ఇస్తుంటే తీసుకోలేదు. కానీ దేవుని పైన ఆధారపడి క్రైస్తవ జీవితం అది క్రైస్తవ జీవితం. అట్లా భక్తిని కట్టుకునేది. బియ్యం లేనంటి వాళ్ళకి, నెత్తికి నూనె లేనంటి వాళ్ళని, ఆ కూతుర్ని ఇప్పుడు లండన్ తీసుకెళ్ళాడు ఉద్యోగానికి, చదవటానికి కాదు. చదువు అయిపోయింది, ఉద్యోగం అక్కడ చేస్తుంది. ఫ్లైట్లో అమ్మాయి రావాలి. ఇప్పుడు ఫ్లైట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడంతా హెబ్రోన్లో జరిగిన సంఘటన ఇది. కాబట్టి మన దేవుడు మనల్ని విడిచిపెట్టినట్టు దేవుడు. ఏమని చెప్పి సెలవిస్తున్నాడు ఇక్కడ?
2 సెలవిస్తున్నాడు. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా. కాబట్టి మన కుటుంబాల్లో కూడా మన కీర్తి మరియు బాలరాజు మరియు కీర్తి కుటుంబంలో కూడా సమస్యలు వస్తూ ఉంటుంటాయి. చింతపండు అయిపోయింది, ఉప్పు అయిపోయింది, డబ్బులు అయిపోతుంది. ఏం చింత చేస్తే పనేం లేదు. మన దేవుడు ఉన్నాడు. అది ఆయన చెప్పేది. దేవుడు అంటున్నాడు ఏమని, అడుగుడి మీకు ఇయ్యబడి అని చెప్పి సెలవిస్తున్నాడు. 10వ వచనంలో చూస్తుంటే అక్కడే చెప్తున్నాడు. మత్తయి సువార్త 7:10 చూస్తుంటే ఏమంటాడు, మంచి ఉలిచేంటి చదవండి అమ్మా. మత్తయి సువార్త 7:10. మత్తయి సువార్త 7:10 చూస్తుంటే మంచి ఉలిచేంటి తండ్రి అని చెప్పి రాయబడింది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఆ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్ళాడు దేవుడు? లండన్ తీసుకెళ్ళాడు ఉద్యోగానికి. ఇప్పుడు ఫ్లైట్లో వస్తుంది. అట్లనమాట. కాబట్టి మన దేవుడు మనం అడిగి ఊహించిన దానికంటే కూడా అత్యధికంగా చేసినట్టు గొప్ప దేవుడు. చక్కని సమాధానం వచ్చింది ఆ ఇంటికి కదా. ఇక్కడ కూడా ద్రాక్షరసం అయిపోయింది, కానీ దేవుడు ఏం చేశాడు? ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఆ నీటిని కాస్త ద్రాక్షరసంగా మార్చినట్టు దేవుడు అని చెప్పి చూస్తూ వస్తుంటాం. ద్రాక్షరసం అనేది సంతోషానికి గుర్తుగా చూస్తూ వస్తుంటాం. కాబట్టి అక్కడ అయిపోయింది, ద్రాక్షరసం అయిపోయిందంటే సమస్య వచ్చింది, గొడవ వచ్చింది, కలవరం వచ్చింది. కానీ ప్రభువారు ఏం చేశాడు? ఆ కలవరం అంతా కూడా తొలగించేసి సంతోషము సమాధానము ఇచ్చినట్టు మంచి దేవుడు అని చెప్పి చూస్తూ వస్తుంటాం. మరొక మాట చదువుకొని ముగించేద్దాం. 4వ మాటగా ఇంకో మాట చదువుకొని ముగించేద్దాం. 2:2 చదవగలరు? యోహాను సువార్త 2:2 యోహాను సువార్త 2:2 చదవగలరు? యేసును ఆయన శిష్యులు వివాహములకు పిలవబడింది. కాబట్టి ప్రభువారిని పిలిచారు, వివాహాన్ని పిలిచారు. వివాహంలో ఏం చేశాడు ప్రభువారు? ఆ వచ్చినట్టు కలవరాన్ని, సమస్యలంతా కూడా తొలగించాడు. కాబట్టి రాత్రి వేళ మన కుటుంబాల్లో కూడా ఇది చేస్తాడు. అంతేనా? చేస్తాడా చేయడు దేవుడు? చెప్పట్లా, చేస్తాడు అట్లా. కాబట్టి మన కుటుంబాల్లో కూడా ఇది చేస్తాడు. మన సమస్యలన్నిటిపైన మనకు విజయం ఇచ్చినటువంటి మంచి దేవుడు అని చెప్పి చూస్తూ వస్తుంటాము. ఇక్కడ కానా వివాహంలో ఏం చేశాడు? నీళ్లు కాస్త ద్రాక్షరసంగా మార్చాడు. అట్లా కలవరం పోయి సంతోషం వచ్చిందని చెప్పి చూస్తూ వస్తుంటాం. కాబట్టి చక్కని ఆలోచన చెప్తున్నాడు. మనం 2వ అధ్యాయంలో చదువుతూ వచ్చాం కదా. 2వ అధ్యాయంలో ఆదికాండం 2వ అధ్యాయంలో 18 చూస్తుంటే ఒకరికొకరు సహకారులుగా ఉండాలని చెప్పి చూస్తూ వచ్చాం. రెండోదిగా చూస్తూ వచ్చాం ఏమని, అక్కడ ఆదాము పాట పాడుతున్నాడు, నా ఎముకల్లో ఎముక, నా యొక్క మాంసములో మాంసం అని. ఎప్పుడంటే వివాహం అయిన తర్వాత, భార్య అయిన తర్వాత ప్రేమించు అంటున్నాడు. భార్య కాకముందు కాదు ప్రేమించేది. ప్రేమిస్తే ఏం చేస్తాము? ఆ గొడ్రాలైనటువంటి ఇస్సాకు, గొడ్రాలైనటువంటి భార్య రెబెకను ఏం చేశాడు? పట్టుకొని నిన్ను బట్టి నేను గొడ్రాలుగా ఉన్నాను, నా పిల్లలు లేరని చెప్పి ఏడ్చట్లేదు ఇస్సాకేమి ఏడ్చట్లేదు, కానీ దేవుని దగ్గర మొరపెట్టాడు. లేకపోతే నిన్ను విడిచిపెడతాను, ఇంకో ఆమెను పెళ్లి చేసుకుంటాను. బజార్లు మార్కెట్లో ఉండారు కదా, ఎద్దుల్లాగా బర్రెల్లాగా ఉండారు కదా. ఒక బర్రెనో ఎద్దును కొట్టు కూర్చోడు అట్లనా? అది కానే కాదు. దేవుని ఎరిగినటువంటి ఇస్సాకు, భక్తుడైన ఇస్సాకు, ప్రార్థనాపరుడైన ఇస్సాకు తన దేవుని ఎరిగాడు, ప్రార్థన చేశాడు. తన భార్యను ప్రేమించాడు. ఎప్పుడంటే గొడ్డాలుగా ఉన్నప్పుడు కూడా ప్రేమించి ఆమె గురించి ప్రార్థన చేశాడు. ఇది 2వ విషయం చెప్పుకున్నాం. 3వ విషయం ఏం చెప్పుకున్నాము? తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకో అంటున్నాడు. ఎప్పుడు సమస్య వచ్చినప్పుడు కూడా, గృహాల్లో సమస్య వచ్చినప్పుడు కూడా ఏం చేయాలా? భార్య భర్త ఇద్దరు ఏం చేయాలా? ఇంటికి రోజు ఫోన్ చేసేది కాదు. మా ఇంటికి ఫోన్ చేస్తాను ఈమె, మా ఇంటికి ఫోన్ చేస్తాను మా ఆయన, అది కానే కాదు. ఫోన్ చేయాల్సింది ఎవరికంటే దేవునికి, మొరపెట్టాల్సింది ఎవరికంటే దేవునికి. అట్లా చక్కగా మొరపెడితే ఏమైంది? నీరు కాస్త ద్రాక్షరసంగా మార్చబడింది. తర్వాత చదువుతూ వచ్చాము. ఏమని చెప్పి చదువుతున్నాము? 2వ అధ్యాయము 2వ వచనం చదువుతూ వచ్చాం. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. కాబట్టి పిలిస్తే ప్రభువారు ఎవరో వాళ్ళకి చక్కగా అర్థమైపోయింది. మా కలవరాన్ని తీసేసావు, మా అవమానాన్ని తీసేసావు, మా నిందను తీసేసావు, మాకు సంతోషాన్ని ఇచ్చావు, కాబట్టి నువ్వే మాకు కావాలంటారు కదా. ఇట్లాంటి దేవుడు నువ్వు మాకు కావాలంటారు కదా. అట్లా మనం కూడా చెప్పాలా దేవునితో, యేసు ప్రభువాతో చెప్పాలా, అవును ప్రభువా మాకు కూడా మంచి ఆలోచన చెప్తున్నావు ఈ రాత్రి వేళ బైబిల్లో నుంచి. అంతేకాకుండా నువ్వు మా అవమానాలు తీర్చేస్తావు, మాకున్నటువంటి సమస్యలను తీసేస్తావు, మాకు సంతోషాన్ని ఇచ్చినటువంటి మంచి దేవుడు అయ్యా. కాబట్టి మా హృదయంలో కూడా రా అని చెప్పి అడగాల.
ఎప్పుడైతే ప్రభు మన హృదయంలోకి వస్తాడో మనము దేవునితో కనెక్ట్ అవుతుంటాం. ప్రభు మన హృదయంలోకి రాలేదనుకోండి, దేవునితో ఏం కనెక్షన్ లేదు. బైబిల్ కొనుక్కోవచ్చు, 10 ఏళ్ళు 20 ఏళ్ళు 50 ఏళ్ళు నుంచి వస్తుండొచ్చు, కానీ నీకు దేవునితో కనెక్షన్ లేదనమాట. అట్లా ఇంతకుముందు బిఎస్ఎన్ఎల్ ఫోన్ ఉండేది, ఇంతలా ఉండేది అనమాట. బిఎస్ఎన్ఎల్ ఫోన్ అంటే ఇంతలా ఉండేది, ముద్దుగా ఉండేది, ఇంతలా ఉండేది, ఇంత ఉండేది. చెవు దగ్గర పడితే శబ్దమే రావట్లా. ఆ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి పోయి, సార్ అది ఏం పని చేయట్లేదు సార్ అంటే, ఆయన అడుగుతున్నాడు, రింగ్ రావట్లేదు సార్ అన్నాడు. రింగ్ రావట్లేదు, ఏం రావట్లేదు సార్ అన్నాడు. నేను వస్తున్నాను. వచ్చి ఆ స్తంభం మీద నుంచి వరుసను చెక్ చేసుకుంటూ వచ్చాడు. దగ్గర ఎక్కడ ఊడిపోయింది, దానికి కనెక్షన్ ఇచ్చేసి, ఇప్పుడు చూడండి రింగ్ వస్తుందా, వస్తుంది. టోన్ వస్తుందా, వస్తుంది. రింగ్ చేసి చూడండి. ఆ రింగ్ చేసాం. రింగ్ చేస్తే హైదరాబాద్ పోతుంది. అబ్బో, మళ్ళీ రింగ్ చేసాం. ఇంకో రింగు ఢిల్లీ పోతుంది. ఇంకో రింగ్ చేసేది అమెరికా పోతుంది. ఇంకో రింగ్ చేస్తాం, పరలోకానికి రింగ్ చేస్తాం, దేవుడి దగ్గర కూడా పోతుంటుంది. వినపడుతుంది అనుకుంటా. వైరు మళ్ళీ కనెక్ట్ చేస్తే ఇప్పుడు ఏమైంది, ఈ ఫోన్ ఎక్కడికి కనెక్ట్ చేస్తే అక్కడ పోతా ఉంది. వినపడుతుంది అనుకుంటా. మనం కూడా ఏమైపోయాము, పాపాలను బట్టి అపరాధాలను బట్టి దేవునికి దూరం అయిపోయాం. పాపాలు మనల్ని దేవునికి దూరం చేసినాయి. ఇప్పుడు ఆ పాపానికి మన ప్రభు పరిహారం గావించాడు కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చి ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకుంటామో, ప్రభు యొక్క రక్తంలో కడుక్కుంటామో, ఇప్పుడు ఏమవుతాము, తిరిగి దేవునితో కనెక్ట్ అవుతుంటాం. రింగ్ చేసామనుకోండి, డయల్ చేసామనుకోండి, హైదరాబాద్ డయల్ చేస్తే హైదరాబాద్ పోతుంది ఫోను. తర్వాత ఢిల్లీ ఫోన్ డయల్ చేస్తే ఢిల్లీ పోతుంది. అమెరికా డయల్ చేస్తే అమెరికా పోతుంది. పరలోకానికి ఫోన్ చేసినా కానీ పరలోకానికి కూడా పోతుంది. వినపడుతుంది అనుకుంటా, అర్థమవుతుంది అనుకుంటా. కాబట్టి రాత్రి వేళ ఊరికే బైబిల్ కొనుక్కొని ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళ నుంచి వస్తా పోతా ఉండి, లేకపోతే ఇప్పుడు దాకా ప్రభుని ఎరగకపోతే ఈ రాత్రి దేవుని దగ్గరకు వచ్చి పాపాలన్నీ కూడా ఒప్పుకునేది. ప్రభు, నా పాపాలు క్షమించాయా, నీ రక్తంతో నన్ను కడుగయ్యా. సింపుల్. పాపాలన్నీ క్షమించు, సారీ అని తోటి మానవుడితో చెప్తుంటే, బస్సు ఎక్కేటప్పుడు కాళ్ళు అయితే సారీ అంటే క్షమించాలి వెళ్ళు అంటున్నాడు. మన దేవుడు కూడా అంతకంటే మించినటువంటి దేవుడు. మన పాపాలు ఒప్పుకుంటే క్షమించేటువంటి దేవుడు. ప్రభు, నీ రక్తంలో నన్ను కడుగంటే ఆయన రక్తంలో మన పాపాలన్నీ కూడా కడిగేటువంటి మంచి దేవుడు. ఎప్పుడైతే పాపాలన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెడతామో మనం కూడా ఏమవుతున్నాము, మన సృష్టికర్త అయిన దేవునితో కనెక్ట్ అవుతుంటాం. మనకు కూడా ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, డయల్ చేస్తుంటాం. నా చెప్పుకున్నాం కదా, మత్తయి సువార్త 7:7, అడుగుడి మీకు ఇవ్వబడును. కాబట్టి అడగటానికి డయల్ చేస్తుంటాం. 7:7 డయల్ చేస్తుంటే కనెక్ట్ అవుతుంటుంది దేవునికి. పొద్దున్న లేచి రోజు ప్రార్థన చేస్తుంటాం, దేవునికి చెబుతుంటాం, ప్రభు మాకు పలానా కరుణ అట్లా పలానా వాళ్ళని రక్షించినైనా, పలానా వాళ్ళకుండి రోగాలు తీస్తేనైనా, పలానా ఇబ్బందులు తీస్తేనైనా, లేదా మా కుటుంబంలో ఉంటే అవసరాలని తీర్చుతాయినా, ఇట్లా దేవునితో కనెక్ట్ అయితే. కాబట్టి రాత్రి వేళ ఇంకా దేవునితో నువ్వు కనెక్ట్ కాకపోతే, నీ పాపాలు ఒప్పుకోకపోతే రాత్రి వేళ ఒప్పుకో. పాపాలంటే ఏం లేదు, సింపుల్, వెరీ వెరీ సింపుల్ అన్నమాట. బైబిల్లో రాసి పెట్టాడు. నీ హృదయం నీ మీద ఏమి దోషారోపణ చేస్తుందో అది ఒప్పుకో అంటున్నాడు. నీ హృదయము నీ మీద ఏమి దోషారోపణ చేస్తుందో అవి ఒప్పుకొని దేవుని దగ్గర సమ్మతి పడంటున్నాడు. సింపుల్గా లేదు. మన ఎదురింటి వాడు చెప్తే కొడతామండి పట్టుకొని, ఏంది నువ్వు నన్ను నా పాపాల గురించి నువ్వు చెప్పేది ఎందురా అంటాం. నువ్వు నా పాపాలు చెబితే నీ పాపాలు చెబుతాం, మీ నాన్న పాపాలు చెబుతాం, మీ తాత పాపాలు కూడా చెబుతాను రా అంటుంటాం కదా. అవసరమే లేదు, మనకెవరైనా చెప్పాల్సిన పని లేదు. దేవుడు మనలో ఒక అవయవాన్ని ఉంచాడు, అదే మన హృదయం. మన మీద ఏం చేస్తుంటుంది, దోషారోపణ చేస్తుంటుంది. మనం అబద్ధం ఆడుతున్నాం అనుకో, ఇగో నువ్వు అబద్ధం ఆడుతున్నా అంటుంటుంది. మనం ఎక్కడ దొంగతనం చేస్తున్నాం అనుకో, నువ్వు దొంగతనం చేయట్లా అంటుంటుంది. మన హృదయం మన మీద నేరారోపణ చేస్తుంటుంది, దోషారోపణ చేస్తుంది. ఇవి పాపాలు. కాబట్టి ఎక్కడికో వెళ్ళి ఎవరిని అడగాల్సిన పని లేదు. చక్కగా ఈ రాత్రి ఇంటికి పోయిన తర్వాత పాపాలన్నీ కూడా చక్కగా ఒప్పుకో. ప్రభువా, నీ రక్తంలో నన్ను కడుగు, నన్ను క్షమించు. సింపుల్గా లేదు, ఎంత సింపుల్గా ఉంది, ఒప్పుకున్నంత సింపుల్గా ఉంది అంతే. కాబట్టి ఒప్పుకుంటే పరలోక రాజ్యం ప్రవేశిస్తూ ఉన్నాడు. పాపాలు ఒప్పుకోకుండా పాపాలన్నీ ఉంటే దేవుళ్ళు లేనుంటి నరకానికి పోతామని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు కదా. కాబట్టి ఎంత చక్కని బైబిల్ ఇది, ఎంత మంచి దేవుడు. కాబట్టి రాత్రి వేళ కీర్తి మరియు బాలరాజు ఆ రిసెప్షన్ కార్యక్రమం సందర్భంగా దేవుడు మనతో కూడా ఏమేమి మాట్లాడుతూ వచ్చాడో ఆ మాటలను భద్రం చేసుకో, గుండెల్లో ఏమేమి సరి చేసుకోవాలో సరి చేసుకో.
కుటుంబాల్లో దేవుని యొక్క సంతోషము సమాధానం ఏలుతుంది. దేవుని మందిరానికి వస్తున్నా కానీ నీ కుటుంబంలో సమాధానం లేదంటే ఈ రాత్రి నువ్వు కూడా ఎక్కడ సరి చేసుకోవాలో సరి చేసుకో. నీ కుటుంబాల్లో కూడా దేవుని యొక్క సమాధానం ఏలుతుంది. ఇంకా దేవుడితో నువ్వు కనెక్ట్ కాలేదనుకోండి, దేవుడితో నువ్వు సరి చేసుకోలేదనుకోండి, ఈ రాత్రికి సరి చేసుకో. ఏముంది 500 కోట్లు సంపాదించి ఒక ఆయన చచ్చిపోయాడని చెప్పి పొద్దున్నే పేపర్లో పెద్ద అక్షరాలతో రాస్తుంది. ఆయన ఊర్లో విజయవాడ పక్కనే ఊర్లో పాలు అమ్ముతా అంట, తర్వాత ఏమో సినీ ఫీల్డ్లోకి వచ్చా అంట. అది అంతవరకు క్లూస్. కాబట్టి మిగతాది మీకు తెలుసు కదా ఆయన ఎవరు. నాకు అనిపించింది ఆ రోజు పేపర్ చదువుతుంటే, అరే 500 కోట్లు సంపాదించగా నరకానికి పోతాడు కదా ఈ మనిషి కూడా అనిపించింది అనమాట. వినపడుతుంది అనుకుంటా. కాబట్టి 800 కోట్లు సంపాదించావని అడగట్లేదు కానీ దేవుడు నీ పాపాలు ఒప్పుకున్నావా అంటున్నాడు, నీ హృదయంలో చేర్చుకున్నావా అంటున్నాడు ప్రభుని. వారు ఇంట్లో చేర్చుకున్నారు. కానా వివాహం విందు వాళ్ళు ఏం చేశారు, ప్రభుని ఇంటికి ఆహ్వానించారు. మనం ఏం చేయాలా, మన హృదయంలోకి ఆహ్వానించేది. హృదయంలోకి ఆహ్వానించాలంటే ప్రభువారు పాపాత్ముడు కాదు, దుర్మార్గుడు కాదు, మళ్ళాంటి దుర్మార్గుడు కానే కాదు, మళ్ళాంటి ఆ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేవాడు కానే కాదు. కాబట్టి చక్కగా దేవుని దగ్గరకు వచ్చి, ప్రభు నా పాపాలన్నీ క్షమించు, అయిపోయాయి, నీ రక్తంతో కడుగు. రాత్రి ఇంటికి పోయిన తర్వాత ఒప్పుకొని చూడు, అద్భుతాన్ని నువ్వే చూస్తావు. మార్నింగ్ నువ్వే చెప్తావు అనమాట. తెల్లారిన తర్వాత రేపే, ఇంకో రోజు కాదు, ఈ రాత్రి ఇంటికి పోయిన తర్వాత చక్కగా నిజంగా ఒప్పుకో, పాపాలన్నీ కూడా ధారాళంగా ఒప్పుకో, స్వేచ్ఛగా ఒప్పుకో. దేవుడు నిన్ను కొట్టట్లా, ఆయనే దెబ్బలు తిన్నాడు సిలువలో, నీ కోసం నా కోసం ఆయన సిలువలో బలైపోయాడు. కాబట్టి ఇంటికి వెళ్ళి దేవుడు నీ హృదయం నీ మీద ఏమేమి దోషారోపణ చేస్తుందో అని ఒప్పుకొని చూడు, పాపాలన్నీ ఒప్పుకొని చూడు. నీ రక్తంతో నన్ను కడిగని అని అడిగి చూడు. తెల్లారిన తర్వాత నీకు పాపాలకి పరిగెత్తాలని కోరిక పుట్టకపోతే అప్పుడు అనుకో, ఈయన నిజమైన దేవుడు, ఈయన నా కోసము ప్రాణం పెట్టాడు, ఈయన రక్తం నా పాపాలన్నీ కూడా కడిగివేసినటువంటి రక్తం అని చెప్పి ఎరుగు. బైబిల్లో దేవుడు సెలవిస్తున్నాడు, రుచి చూసి ఎరుగు అంటున్నాడు. ఊరికే గుడ్డిగా నమ్మని అంటల్లా. కాబట్టి ఇంత మంచి దేవుడు. కాబట్టి రాత్రి వేళ 4-5 విషయాలు ధ్యానిస్తూ వచ్చాము. కాబట్టి మనం కూడా మన కుటుంబాల్లో ఒకరికొకరు సహకారులుగా ఉండేది. అంతేగాని నేను 100 ఎకరాలు తెచ్చాను, నువ్వు 50 ఎకరాలు తెచ్చాను, నేను 100 నువ్వు 50, నేను 100 నువ్వు 50, ఇద్దరు గుద్దుకొని నేను తర్వాత మాట చెప్పటం నాకు ఇష్టం లేదులేండి. అట్లా చెప్తా, దూరం అయిపోయారు. ఇద్దరికి మంచి ఉద్యోగాలు ఉన్నాయి. మా పిల్లలాళ్ళు, మా సండే స్కూల్ పిల్లలాళ్ళు, మేము అంత ముందు ఊళ్ళో సేవ చేసినప్పుడు చిన్న పిల్లలు, అట్లాంటి పిల్లలు ఇప్పుడు ఏమైపోయినట్టు ఉద్యోగాలు వచ్చినాయి. కాబట్టి అంతకుముందు తినడానికి లేదు, కానీ ఇప్పుడు తినడానికి ఎక్కువైపోయి గర్వం వచ్చింది. కాబట్టి దేవుడు అంటున్నాడు ఏమని, ఒకరికొకరు సహకారులుగా ఉండు అంటాడు. రెండోది ప్రేమించన్నాడు. పెళ్లి తర్వాత ప్రేమ. పెళ్లికి ముందు ప్రేమ అంటే బైబిల్ కానే కాదు, నువ్వు దేవుడిని వెంబడించలేదు, దేవుడిని ఎరగవని చెప్పి అర్థం అనమాట. మూడోది చెప్పుకున్నాం ఏమని, తల్లిని తండ్రిని విడిచిపెట్టేసి సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గర రా, దేవునితో చెప్పు నీ సమస్యను. నాలుగోదిగా చూస్తూ వచ్చాం ఏమని, వాళ్ళు కానా వివాహం వాళ్ళు తమ ఇంట్లో చేర్చుకున్నారు, మనమైతే మన హృదయంలో చేర్చుకుంటాం. మన పాపాలన్నిటికీ పరిహారం, మనకి చక్కని ఆలోచనకర్త అయిన దేవుడు, మనకు చక్కని ఆనందాన్ని సంతోషించే మంచి దేవుడు. దేవుడి మాటలను దీవించుగాక. కొంచెం ఎక్కువైతే ఎక్కువ సమయం చెప్తే అందరు క్షమించేసేయండి. ఇంటికి వెళ్ళి బాగా తిట్టండి, నన్ను మంచిగా తిట్టండి, ఓపిక కొద్ది తిట్టండి. ఇప్పుడు బాగా తినండి, ఇంటికి పోయిన తర్వాత మంచిగా తిట్టండి. అట్లా దయచేసి ఏమి ఇప్పుడేం తిట్టబాకండిలే, మంచిగా తినండి. దీని తర్వాత ప్రేమ విందు ఉంది, మంచిగా భోజనం చేయటం. ఇంటికి పోయిన తర్వాత కోపం వచ్చింది, ఇంతసేపు చేశాడు, ఆకలి ఎక్కువైంది, ఇంతసేపు చేశాడు ఎందురా అని చెప్పి అప్పుడు అనుకునేది. సరేనా, ప్రార్థన చేసుకుందామా? దేవుడి మాటలను దీవించుగాక. ప్రార్థన చేయగలరు, ఒక ఇద్దరు ప్రార్థన చేయగలరు. నలజరుపల్లి క్రిస్టఫర్ బ్రదర్ ప్రార్థన చేయి. ప్రియాప్రియాపులకు తండ్రి, జీవం గల ప్రభా, నమ్మదైన తండ్రి, సర్వశక్తి సర్వాధికారం గల తండ్రి, దయగల ప్రభా, మరి సోదరుడు బాలరాజన కీర్తి యొక్క వారి వివాహ విషయంలో సహాయం చేస్తూ వచ్చారు, మీకు కొందనాలు. మరి శిశువుల విషయంలో కూడా కృప చూపిస్తూ వచ్చారు, మీకు కొందనాలు. ఇంతవరకు మీ యొక్క జీవం గల మాటలు మాకు వినిపిస్తూ వచ్చారు, మీకు కొందనాలు. మరి విన్న వాక్య ప్రకారం దయగల మా తండ్రి,
మరి ఆ విధంగా బాలరజన కీర్తిక కుటుంబాన్ని మీరు కడుతురండి, కాపాడుతురండి, సహాయం చేస్తారమని ఇక్కడ చేరి ఉన్న వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. దైవం మా ప్రభు ఆ విధంగా దైవికమైన రీతిలో కుటుంబం కట్టబడానికి సహాయం చేస్తారమని, మా సహవాసం దీవిస్తారమని యేసునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడైనా ప్రార్థన చేయండి. ప్రేమ గల పరలోకపు తండ్రి, జీవముల దేవ, నమ్మకమైన మా ప్రభువా, ఈ బంగారు పాదములకి ఎంతో వందనాలు చెల్లించుకున్నాం. మా ప్రియ సోదరుడు బాలరాజుని బట్టి, కీర్తిని బట్టి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. వారి యొక్క విషయంలో